మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలితా శ్రీపతి గారు రాసిన తృప్తి అనే కథ విందాం. ఈ కథ మన తెలుగు కథలు .comలో 8/1/2024 ప్రచురించిన కథ. అంతేకాకుండా మన తెలుగు కథలు .com వారు తృప్తి కథకు ఉత్తమ కథగా బహుమతిని అందించారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. అమ్మా, గుమ్మంలో నిలబడ్డ ఆదిత్యం చూసి కళ్ళ నుంచి నీళ్లు కారాయి సుభద్రకు. ఎలా ఉండే పిల్లాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ. అది రానన్నా అంటూ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చింది. నాన్నేమన్నా అంటారేమో అంటూ చూస్తున్న ఆదిత్యకి లోపల దిగులుగా చూస్తున్న రాజారాం కనిపించాడు. ఐఎమ్ సారీ నాన్న, మిమ్మల్ని నిరాశపరిచాను కళ్ళ నీళ్లతో అంటున్న కొడుకుతో. ఆది, నీకంటే మాకు ఏది ఎక్కువ కాదు నాన్న అంటూ హత్తుకున్నాడు రాజారాం ఆదిత్యని. అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి వచ్చినందుకు తల్లి తండ్రి ఏమంటారో అంటూ భయపడుతూ వచ్చిన ఆదిత్యకి ధైర్యం వచ్చింది. అమ్మా, ఆకలి దంచేస్తుంది, సరిగ్గా భోంచేసి వారమైంది, ఏం చేసావు వంట అంటూ భోజనాల బల్ల మీద చూశాడు. అన్నీ నీకు ఇష్టమైనవే అని తల్లి అంటుంటే ఒక్కో గిన్నె మూత తీసి, వావ్, వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి, నేను స్నానం తర్వాత చేస్తాను, అన్నం పెట్టే అని చెయ్యి కడుక్కొని కూర్చున్నాడు. ఆదిత్య తినే పద్ధతి చూసి సుభద్ర రాజారాంకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తిని వారం కాదు సంవత్సరం అయినట్లు, తిండికి ముఖం వాచినట్లు, మాట పలుకు లేకుండా తింటుంటే బాధగా అనిపించింది. ముగ్గురికి వండిన వంటంతా తనే తినేసి, అమ్మా అంతా నేనే తిన్నట్టున్నాను, మళ్ళీ వండుకో అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి తండ్రిని హత్తుకొని, నేను పడుకుంటాను లేపకండి, సరే నిద్రపోయి ఎన్ని రోజులైందో అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆదిత్య లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక సుభద్ర దుఃఖం ఆపుకోలేకపోయింది. ఊరుకో భద్ర, వచ్చేశాడుగా, ఇంక వాడి సంగతి మనం చూసుకుందాం అంటూ ఓదార్చాడు. కానీ అతనికి కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. ఆదిత్య వీళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. 10వ క్లాస్, ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఐఐటీలో మొదటి ర్యాంక్. క్యాంపస్లోనే అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు దాదాపు రూపాయల్లో సంవత్సరానికి 2 కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. అన్ని పేపర్లలోనూ ఆదిత్య ఫోటోలే. చిన్నప్పటి నుంచి తనంతటి తనే చదువు మీద శ్రద్ధతో బాగా చదివేవాడు. అమ్మ నాన్న చదువు తప్ప వేరే లోకం లేదు. పెద్ద స్నేహితులు లేరు. సుభద్ర కానీ రాజారాం కానీ పెద్దగా స్నేహితులతో ఆడుకోమని తిరగమని ప్రోత్సహించింది లేదు. చదువుకోమని వెనకపడాల్సి రాకపోయినా సినిమాలకు కానీ బంధువుల ఇళ్లలో పెళ్లి పేరంటాలకు కానీ తీసుకెళ్లకుండా చదువు తప్ప వేరే లోకం లేకుండానే పెంచారు. ఎవరైనా పిల్లల దగ్గరకు వద్దామని ప్రయత్నించినా వాళ్ళు అల్లరి పిల్లలు, పెద్ద చదవరు అంటూ దూరం పెట్టేవారు. తాము ఇంట్లో టీవీ చూసినా సినిమాకి వెళ్ళినా ఆదికి ఇబ్బంది అని వీళ్ళెక్కడికి వెళ్ళేవారు కాదు. అమెరికా వెళ్ళిన కొత్తల్లో వారానికి 2-3 సార్లు ఫోన్ చేసి తల్లిదండ్రులతో బాగా కబుర్లు చెప్పేవాడు. జీతంలో తన ఖర్చులు కుంచుకొని అంతా తండ్రికే పంపేవాడు. రాజారాం కూడా ఆ డబ్బులతో మంచి విల్లా, 2-3 స్థలాలు కొన్నాడు. వికారాబాద్ వైపు ఫామ్ హౌస్ కోసం 2 ఎకరాల స్థలం కొని అందులో ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు, పనివాళ్ల కోసం ఒక చిన్న ఇల్లు కట్టించి ఆ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లు కొని వేయించాడు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లలో 2 సార్లు వచ్చి ఒక 2 రోజులుండి వెళ్ళాడు ఆదిత్య. అది కూడా ఆఫీస్ పని మీదే. రాను రాను ఫోన్లు తగ్గాయి. చేసినా కూడా ఎలా ఉన్నారు అని అడిగి పెట్టేసేవాడు. ఒకసారి వీడియో కాల్లో చూసి సుభద్ర అడిగింది, అలా ఉన్నావేమిటాది, సరిగ్గా తింటున్నావా, నీ ముఖం చూస్తే చాలా అలసటగా ఉంది అంది. నాకేమిటో జీవితంలో ఆనందం, తృప్తి ఉండటం లేదమ్మా అన్నాడు ఆది. ఇంకోసారి, ఎందుకమ్మా నన్ను చూస్తే అందరూ దూరంగా వెళ్తారు, నాతో ఎవరు కలవరు అడిగాడు తల్లిని. నువ్వు మంచి చదువు, ఉద్యోగం కదా, వాళ్ళందరూ ఏదో సామాన్యమైన వాళ్ళు, నువ్వు పెద్ద బాధపడక్కర్లేదు, నీ లెవెల్ వాళ్లతో కలు సలహా చెప్పింది సుభద్ర. నా లెవెల్ వాళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళు నన్ను చూస్తూనే చికాకు పడతారు కోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు. రాజారాంతో కూడా మధ్యలో ఒకసారి, నేను ఉద్యోగం మానేస్తాను నాన్న, నాకు ఇక్కడ చాలా ఒత్తిడిగా ఉంది అంటే ఆయన కోపడ్డాడు. తర్వాత వారం అయినా ఆదిత్య ఫోన్ చేయలేదు. వీళ్ళు చేసినా ఎత్తలేదు. ఇద్దరూ భయపడ్డారు. ఇంకో రోజు సుభద్ర ఆపకుండా ఫోన్ చేస్తే, నాకు చచ్చిపోవాలనుందమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు.
సుభద్రకి గుండె ఆగినంత పనైంది. రాజారాం కూడా ఆదిత్య మాట్లాడింది విని హతాశుడయ్యాడు. భద్ర, వాడిని వచ్చేయమని చెప్పు అన్నాడు. అవునండి, నాకు అలానే ఉంది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, పిల్లాడు దక్కితే చాలు అంది సుభద్ర. ఆదిత్య, నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేమేమీ అనం, నువ్వు ఇంటికి వచ్చే అంటూ వీడియో మెసేజ్ పెట్టింది. అంతే, వెంటనే జాబ్ రిజైన్ చేశాను అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకి వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు 10 గంటలు నిద్రపోయాడు. నిద్ర లేచాక టీ తాగుతూ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్న, మీ ఇద్దరికీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలియదు కదా. చిన్నప్పటి నుంచి నేను చదువు మీదే దృష్టి పెట్టాను. ఆటలు లేవు, స్నేహితులు లేరు. మీరు చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగంలో చేరాక నేను నా వయసు వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్ళేవారు. ఒకరిద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవీ తెలియవు. నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు. ఎప్పుడూ దాంట్లోనే మునిగి ఉండేవాణ్ణి. ఈ మధ్య కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి. దాంతో నేనే తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధపడతారు. ఇదే నా ఆలోచన. దాంతో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది. నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ని కలిశాను. ఆయన సలహా మీద నేను ఉద్యోగం మానేసి నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను. ముందు కొన్ని రోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదాం అనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికి వెళ్లకుండా నాతోనే ఉన్నారు. అమ్మా, ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాం. దగ్గరలో మన బంధువులుంటే వాళ్ళని కలుపుదాం అన్నాడు ఆది. అలాగే వెళ్దాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకు పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. నాన్న, అక్క, జయ అత్తయ్య వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో మా అన్నయ్య వాళ్ళు ఉంటారు. అందరూ వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి అడిగి విసిగిపోయారు. అందరినీ చూసొద్దాం సంతోషంగా అంది సుభద్ర. 2 రోజుల తర్వాత కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురు. అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం రాజారాం వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్న? అత్తయ్య వాళ్ళ పిల్లలు వేరే ఊళ్ళో ఉంటారు కదా అన్నాడు ఆది. అవును, ఈ ఇల్లు మా బావగారు నాన్న కట్టించిన ఇల్లు. ఇది వదిలిపెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు, కానీ వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేట్లో ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి. ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా అన్నాడు రాజారాం. అమ్మా, ఇక్కడ మంచి బట్టల షాపులున్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు, కొన్ని పళ్ళు, స్వీట్స్ తీసుకువెళ్దాం అన్నాడు ఆది. ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దారిలో షాపుల దగ్గర ఆపి అన్నీ తీసుకున్నారు. కార్ గుమ్మం ముందు ఆగాక ఆ శబ్దానికి రాజారాం బావగారు నారాయణ బయటికి వచ్చాడు. వీళ్ల రాక ఏమాత్రం ఊహించని ఆయనకి 1 నిమిషం అర్థం కాలేదు. జయ, ప్రళయం వస్తుంది, జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరొచ్చారో అంటూ. రండి రండి, ఏదో దారి తప్పొచ్చారు అమెరికా దొరవారు మన ఇంటికి. నారాయణ మాటలకి నవ్వుతూ రాజారాం, అనండి బావా, మీకు కాక ఇంకెవరికి అధికారం ఉంది అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది. రాజా, ఇన్నాళ్ళకి వచ్చారు. ఏదో పెళ్లి పేరెంటాలకు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం అంటూ పలకరించింది. ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు. ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడని తెలిసాక, అదేమిటా అది, మేమందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాం, ఎందుకు అలా మానేసావు అని కంగారు పడ్డాడు. ఏం కాదు మావయ్య గారు, కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తాను అన్నాడు ఆది. ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారిద్దరు. వాళ్ళ తమ్ముడిని, మరదల్ని పిలిచి చూపించారు నారాయణ గారు. వాళ్లకు తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్ని ఇచ్చింది సుభద్ర. మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందని, అమెరికాలో చాలా మంచి కాలేజీ అయిన MITలో MS సీట్ వచ్చిందని, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా పై ఖర్చులు పెట్టుకోవడం కష్టమని సీట్ వదిలేస్తామని చెప్పారు. ఆదిత్య వెంటనే, మావయ్య గారు, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా అని అడిగారు నారాయణ గారు తమ్ముణ్ణి. తప్పకుండా అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ని పిలిచాడు. ఆదిత్య కొంచెం సేపు ఆ అబ్బాయితో మాట్లాడి వెంటనే తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడి అప్పుడు వీళ్ళందరినీ ఉద్దేశించి, మావయ్య గారు, రాహుల్కి వచ్చిన అవకాశం చాలా అరుదుగా వస్తుంది. డబ్బులు లేవని ఆ అవకాశం వదులుకోకూడదు. అతను అమెరికా వెళ్ళడానికి, అక్కడుండి చదువుకోవడానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను. అదే ఊళ్ళో మా ఫ్రెండ్ ఉన్నాడు,
అతను కూడా ఏదైనా సహాయం కావాలంటే చేస్తాడు. నేను ఇదంతా రాహుల్కి అప్పుగా ఇస్తున్నాను. అతను ఉద్యోగంలో చేరాక నా అప్పు తీరుస్తాడు. దీంతో మీకెవరికి ఏ సంబంధం లేదు, అంతే కదా రాహుల్ అన్నాడు రాహుల్ వైపు చూసి. థ్యాంక్స్ అన్నా. కళ్ళనీళ్ళు ఆపుకుంటూ ఆదిత్య చేయి పట్టుకొని ఊపుతూ అన్నాడు రాహుల్. దేవుడు పంపినట్లు వచ్చావురా ఆది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. బంగారం లాంటి కొడుకుని కన్నావురా రాజా నువ్వు. మీ పెంపకానికి మెచ్చుకోవాలి. అటు జయ నారాయణ అంటుంటే నిజమైన పుత్రోత్సాహం కలిగింది రాజారాం సుభద్రలకి. మళ్ళీ రావాలని మాట తీసుకొని వదిలారు జయ నారాయణ. రాహుల్ ఆదిత్యతో ఫోన్లో కాంటాక్ట్లో ఉండి తన ప్రయాణం గురించిన వివరాలు తెలియచేస్తాను అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఆదిత్యకి మనసు హాయిగా అనిపించింది. తను వెళ్ళిన సైకియాట్రిస్ట్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవసరంలో ఉన్న మనిషికి సాయం చేస్తే వాళ్ళు చూపే కృతజ్ఞతకి విలువ కట్టలేం. ఆ ఆనందమే వేరు. అది అనుభవిస్తే నీకు తృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఏ డబ్బు సంపాదన ఇవ్వలేనిది ఆ తృప్తి. ఆ తృప్తి తెలిసాక నీ సంపాదన కూడా సద్వినియోగం అవుతుంది. ఈరోజు అలాంటి తృప్తి అనుభవించాను అనుకున్నాడు ఆదిత్య. మర్నాడు గుంటూరు బయలుదేరారు. ఈసారి కొడుకు చెప్పే ముందే అన్నకి వదినికి బట్టలు తీసుకుంది సుభద్ర. సుభద్ర తల్లి తండ్రి ఇద్దరూ లేరు, ఉన్నది ఒక్కడే అన్న. సుభద్ర అన్న రామ్మోహన్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో డాక్టర్. వదిన సుగుణ గృహిణి. వాళ్ళ అబ్బాయి వివేక్. అతను తండ్రి ఎంత చెప్పినా వినకుండా వ్యవసాయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. సుగుణ తల్లి తండ్రి పల్లెటూళ్ళలో ఉంటారు. స్కూల్ టీచర్గా రిటైర్ అయిన ఆయన సొంత ఊర్లోనే పొలాలను చూసుకుంటూ ఉంటారు. టైం దొరికినప్పుడల్లా రామ్మోహన్ సుగుణ వెళ్ళి వాళ్ళని చూసి వస్తారు. రామ్మోహన్కి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం కావడంతో ఒక్క క్షణం సమయం ఉండదు. అతను గుండె ఆపరేషన్ చేసే సర్జన్. ఎప్పుడో తప్ప ఫోన్లో మాట్లాడడం కూడా కుదరదు రామ్మోహన్కి సుభద్రతో. కానీ సుగుణ మాత్రం ఆడబడుచుతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. గుంటూరులో అన్న వాళ్ళ ఇల్లు పెద్దదే కనుక డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్న వదినకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వెళ్లారు. సరిగ్గా వీళ్ళు వెళ్లేసరికి రామ్మోహన్ ఆసుపత్రికి బయలుదేరుతున్నాడు. చెల్లెల కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత చూసేసరికి సంతోషంతో పలకరించాడు. భద్రా, ఏమైంది ఇవాళ? సూర్యుడు ఎటు పొడుస్తున్నాడు? నువ్వు బావగారు ఆదిత్య ఒకేసారి వావ్ అంటూ రాజారాం వంక తిరిగి, బావగారు నేను సర్జరీ అవగానే వస్తాను అని చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు. సుగుణ వీళ్ళని కూర్చోపెట్టి కబుర్లు మొదలుపెట్టింది. అత్తయ్య వివేక్ లేడా అడిగాడు ఆదిత్య. సుగుణ ముఖం కొంచెం వాడినట్లయి ఉన్నాడాది అంటూ విక్కీ అని పిలిచింది. సమాధానం రాకపోయేసరికి ఆదిత్య అత్తయ్య మావయ్య వచ్చారు గట్టిగా అంది. గబుక్కన పక్కన రూమ్లోంచి వచ్చాడు వివేక్. హాయ్ ఆది, ఎలా ఉన్నారు అత్తయ్య మావయ్య అంటూ పలకరించి ఆదిత్య పక్కనే కూర్చున్నాడు. పెద్దవాళ్లు వాళ్ల కబుర్లలో మునిగితే ఆదిత్య విక్కీ అతని రూమ్లోకి వెళ్లారు. సాయంత్రం రామ్మోహన్ వచ్చాక అందరూ కూర్చొని మళ్లీ కబుర్లు మొదలుపెట్టారు. విక్కీ ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళాడు. అదే అదునుగా ఆదిత్య, మావయ్య మీరేమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను. విక్కీ చేస్తానన్న దానికి మీరెందుకు ఒప్పుకోరు? రామ్మోహన్ ఉలిక్కిపడ్డాడు. నీతో చెప్పాడా విక్కీ? ఆశ్చర్యంగా అన్నాడు. విక్కీ చెప్పలేదు, నేనే కష్టం మీద వాడి దగ్గర నుంచి లాగాను. తను చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు. నేను అదే స్థితి నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. అందుకే తన పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది అన్న ఆదిత్యం చూసి, డిప్రెషనా నీకా అన్నారు రామ్మోహన్ సుగుణ ఒకేసారి. అదేంటి మామా, మీరు డాక్టర్ అయి ఉండి కూడా అలా మాట్లాడతారు? డిప్రెషన్ ఎవరికైనా రావచ్చు కదా అన్నాడు ఆదిత్య. అంతే అనుకో, కానీ అన్నీ అమరిన నీకంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రామ్మోహన్. మా ఇద్దరికి విక్కీని డాక్టర్ని చేయాలని కోరికుండేది. వాడేమో మంచి ర్యాంక్ తెచ్చుకోకుండా అగ్రికల్చర్ బీఎస్సీలో చేరి ఎంఎస్సీ కూడా చేశాడు. చదువు అయ్యాక పోనీ ఏ బ్యాంక్లోనో ప్రభుత్వంలోనో ఆఫీసర్గా చేరమని లేదా అమెరికా వెళ్ళి పీజీ చేయమంటే వ్యవసాయం చేస్తా అంటాడు అంటున్న రామ్మోహన్కి అడ్డుపడి, మా నాన్న వాళ్ళకి ప్రస్తుతం ఆ పొలం మీద ఆదాయమే ఆధారం. అక్కడ ఏవో సాగు చేస్తానంటే వద్దు అన్నామని ఇలా నిరాశతో ఉన్నాడు. వేరే పొలం కొనివ్వమంటాడు. ఇప్పుడు పొలాలు మనం కొనేటట్లున్నాయా అంది సుగుణ. నాన్న, మన హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్ కోసం కొన్న పొలం ఎంత ఏరియా? తండ్రిని అడిగాడు ఆదిత్య. 2 ఎకరాలు. అందులో 1000 గజాలు ఇంటికి వదిలాము. 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టాం. పని వాళ్ళకి ఒక రూమ్, వంటిల్లు, బాత్రూమ్ ఉంది చెప్పాడు రాజారాం.
నేను ఆ పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని మనుషుల కోసం వెతుకుతున్నాను. విక్కీకి చెప్పి తనకి ఇష్టమైతే డబ్బు నాది, కష్టం తనది, వచ్చిన లాభంలో చేరుసగం. ఆదిత్య అంటుండగానే విక్కీ లోపలికి అడుగుపెట్టాడు. ఆదిత్య, నిజమా? నిజంగా నువ్వు నాకు సాగు చేయడానికి పొలం ఇస్తావా? చూడు, వండర్స్ చేస్తాను. కళ్లలో మెరుపుతో అంటున్న కొడుకుని ఆశ్చర్యంగా చూశారు సుగుణ, రామ్మోహన్. నిజంగా అంత పట్టుదలగా ఉన్నాడా పంటలు వేసే విషయంలో అనుకున్నారు ఇద్దరు. అవును విక్కీ, నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నిజానికి 2 ఆవులు కూడా పెంచి ఆ పేడతో ఎరువు తయారు చేసి పంటలు ప్రయోగాత్మకంగా పండిద్దామని ఉంది. నువ్వు కూడా అలా చేద్దామంటే నెమ్మది మీద ఇంకా కొన్ని ఏర్పాట్లు చేద్దాం. నీకు సాయంగా ఇంకో 2-3 మనుషుల్ని పెడదాం. నువ్వు ఓకే అంటే మాతో వచ్చి, నీకు ఉండడానికి భోజనానికి ఏమీ ఇబ్బంది లేదు అన్నాడు ఆదిత్య. సుభద్ర, రాజారాం కూడా అవును అన్నట్లే తల ఊపారు. ఏమాత్రం ఇది ఊహించని సుగుణ, రామ్మోహన్ ఆశ్చర్యంలో ఉన్నారు. 4 ఏళ్లలో ఇంత సంపాదించావా? ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్. ఆదిత్య పంపిన డబ్బుతో ఎక్కడ ఏమేం కొన్నారో రాజారాం చెప్తే విని, జీతం వచ్చింది కానీ జీవితం పోయింది మావయ్య. నా తాపత్రయం అదే. ఇప్పుడు నేను జీవితాన్ని అనుభవించాలి. ప్రస్తుతం నేను ఉద్యోగం చేయకపోయినా త్వరలో ఏదో ఒకటి చేస్తాను, కానీ అది నాకు జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి. నా వాళ్లతో కాలం ఎక్కువ గడపగలగాలి. అందుకే డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి చదువు కోసం, వైద్యం కోసం సాయం చేస్తాను. అది కూడా నా స్వార్థమే. నా సాయం అందుకున్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి తృప్తి పడాలనుంది. ఆ తృప్తే నా మానసిక బాధని దూరం చేస్తుందని నా ఆశ. నాలాగా చదువు, డబ్బు, సంపాదన ధ్యేయంగా బతికే వాళ్ళకి నా జీవితం గురించి చెప్పి మానసికంగా దుర్బలత్వం రాకుండా చేస్తాను. మంచి చదువు ఉద్యోగానికి మాత్రమే కాదు, ఆ జ్ఞానంతో, సంపాదనతో ఇతరులకు సాయపడడమే ఆ చదువుకు సార్థకత. నేనే ఒక స్వంత వ్యాపారం మొదలుపెట్టి కొంతమందికి ఉపాధి కల్పిస్తాను. నాకంటూ నా చుట్టూ కొంతమంది స్నేహితులని, శ్రేయోభిలాషుల్ని ఏర్పరచుకుంటాను, సంపాదించుకుంటాను. మీరేమంటారు? ఒక్క నిమిషం ఆగి తల్లిదండ్రుల వైపు చూశాడు ఆదిత్య. నువ్వు సంతోషంగా ఉంటేనే మాకు తృప్తి. నలుగురికి ఉపయోగపడతానంటే వద్దని అనం నాన్న. మాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంది సుభద్ర కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. అవునన్నట్లు భుజం మీద తట్టాడు రాజారాం. చాలా మంచి ఆలోచన ఆదిత్య. తప్పకుండా వివేక్ని నీతో పాటు తీసుకెళ్ళు. మేము ఒకసారి వచ్చి మీ పొలాలు చూస్తాం. మాకు కొంత ఆట విడుపుగా ఉంటుంది ప్రకృతిలో గడిపితే అన్నాడు రామ్మోహన్. గుండెలు కోసే డాక్టర్ గారు గుండె నిండా గాలి పీల్చుకోవచ్చు అంది సుభద్ర. అందరూ తృప్తిగా హాయిగా నవ్వుకున్నారు. ఇదండి తృప్తి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.